అమెరికా నుంచి మన దేశానికి విద్యార్థులను రప్పిస్తే దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇక్కడ మనం గమనించాల్సింది ముఖ్యంగా ఆస్ట్రేలియాకి మంచి లాభం. ఎందుకంటే ఆర్థికంగా కుంగిపోతున్న ఆస్ట్రేలియాకి విద్యార్థులు వస్తే వాళ్ళు ఫీజు కట్టడం కానీ, వాళ్ళ రూమ్లు రెంట్లు పే చేయడం కానీ, వాళ్ళు తినడానికి అన్నిటికీ ఖర్చు పెడుతూనే ఉంటారు. కాబట్టి ఆ ఎకానమీ గ్రో అవడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి యూనివర్సిటీస్కి వాళ్ళకి సంఖ్య పెరుగుతుంది, మంద పెరుగుతుంది. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే మంద పెరిగితే మజ్జిగ పలచన అవుతుందని. మరి స్టాండర్డ్స్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో తెలియదు. మరి కెనడాలో కూడా డిఫరెంట్ గ్రేడింగ్స్ ఉన్నాయి. ఆ గ్రేడింగ్స్లో ఏ గ్రేడింగ్ వాళ్ళు ఎలా చేరుస్తారో అర్థం కావట్లేదు. ఏదేమైనా సరే నష్టపోయేది ఎప్పుడు కామన్ మ్యానే, ఈ సామాన్య విద్యార్థులే. మరి ఏదో ఒకటి కనీసం ఈ మన ప్రభుత్వం దాని గురించి కేర్ చేయటం మాత్రం చాలా సంతోషకరం.